హాయ్ కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్తో బాక్స్ ఆఫీసుని హోరెత్తించి చరిత్రను తిరగరాసి ఇండస్ట్రీలోనే మైలురాళ్లుగా నిలిచిపోతాయి. అలా నిలిచిపోయిన మ్యాజికల్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో వచ్చిన పోకిరి. అయితే టాలీవుడ్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. 3 అక్షరాల పోకిరి వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అని మాత్రమే చాలా మందికి తెలుసు. నిజానికి ఈ సినిమా ఎంతో మంది హీరోలను దాటుకొని మహేష్ బాబు దగ్గరికి చేరింది. పవన్ కళ్యాణ్తో బద్రీ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ పూరి మైండ్లో మెదిలిన ఒక థాట్ని ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే పేరుతో రాసుకున్నారు. అయితే ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ తర్వాత ఆ స్క్రిప్ట్తో పవన్ దగ్గరికి వెళ్తే రిజెక్ట్ చేశాడు. ఈలోగా చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అనే కథ రాసుకుని వెళ్ళి చిరుని అప్రోచ్ అయ్యాడు. కానీ అక్కడ టైం ఎక్కువగా పట్టేలా ఉండడంతో తను లైఫ్ ఇచ్చిన రవితేజని కలిసి కథ చెప్పడంతో రవితేజ సూపర్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయినా కూడా సినిమా పట్టాలెక్కలేదు. ఈ కథతో సినిమా చేద్దాం అనుకునే టైంకి నా ఆటోగ్రాఫ్ ఆఫర్ రావడంతో అటు జంప్ అయిపోయాడు. ఇక తిరిగి విసుగొచ్చిన పూరి సోనూ సూద్ని హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నాడు. కానీ బడ్జెట్లో తేడా కొట్టేయడంతో డ్రాప్ అయ్యాడు. చివరికి ఆల్రెడీ ఒక కథ చెప్పి ఫెయిల్ అయిన మహేష్ బాబు పూరికి కథ చెప్పే అవకాశం ఇచ్చారు. వెంటనే పూరి చిన్న లైన్గా ఉత్తమ్ సింగ్ కథ చెప్పారు. కథ విని సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పిన మహేష్ హీరోకి ఉన్న సిక్కుల ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ని మార్చమన్నాడు. అలాగే 1 ఇయర్ టైం కూడా అడగడంతో స్క్రిప్ట్కి మార్పులు చేసి ఇంకా టైం ఉండడంతో నాగార్జున హీరోగా సూపర్ సినిమా చేశాడు. పూరి చివరికి మహేష్ ఫ్రీ అయ్యి సినిమా చేయడానికి వచ్చినప్పుడు మహేష్కి ఉన్న 3 అక్షరాల సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేలా పోకిరి అనే టైటిల్ చెప్పాడు పూరి జగన్నాథ్. నిజానికి పోకిరి అనే టైటిల్ విన్న మహేష్ ముందు కంగారు పడ్డాడు. కానీ పూరి ఇచ్చిన వివరణతో ఒప్పుకున్నాడు. అలాగే హెయిర్ స్టైల్ మార్చడానికి ముంబై నుంచి స్టైలిష్ని తీసుకొచ్చారు. ఇక డ్రెస్సింగ్ కూడా మహేష్ ముందు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండి సినిమా రిలీజ్ అయిన తర్వాత అదొక ట్రెండ్లా మారిపోయింది. ఈ సినిమాని పూరి జగన్నాథ్ మహేష్ వాళ్ళ సిస్టర్ మంజుల సంయుక్తంగా నిర్మించారు. సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీశారు. అలాగే బిన్నీ మిల్స్ ఎపిసోడ్ని చెన్నైలో షూట్ చేశారు. ఇక గలగల పారుతున్న పాటని థాయిలాండ్లోని ఒక ఐలాండ్లో తీశారు. అయితే డోలా డోలా పాటను అక్కడే షూట్ చేయాలనుకున్నా కూడా అన్ని లొకేషన్స్ రెగ్యులర్గా అనిపించడంతో వీళ్ళు షూట్ చేయాలనుకున్న లొకేషన్స్కి పర్మిషన్ రాకపోవడంతో అక్కడే ఒక పబ్లో ఈ సాంగ్ని షూట్ చేశారు. పోకిరి సినిమాలో ఇలియానా ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఈ సినిమాకి ముందుగా పూరి అనుకున్న హీరోయిన్ అయేషా టాకియా. సో దాదాపు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చివరి నిమిషంలో ఆమెకు ఏదో ప్రాబ్లం వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో దీపికా పదుకునేని అప్రోచ్ అయ్యారు. కానీ రెమ్యునరేషన్ సెట్ కాలేదు. దాంతో వెన్నెల సినిమాలో కనిపించిన ఫ్రెష్ ఫేస్ అయిన పార్వతి మిల్టన్ని సంప్రదిస్తే సినిమాల్లో కొనసాగాలని లేదని చెప్పిందట. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ని అడిగితే గ్యాంగ్స్టర్ సినిమాలో బ్యాలెన్స్ వర్క్ కోసం డేట్స్ ఇచ్చేశానని, కాల్ షీట్స్ ఖాళీగా లేవని చెప్పిందట. దాంతో ఎవరి దగ్గరో దేవదాసులో ఇలియానా స్టిల్స్ చూసిన పూరి జగన్నాథ్ ఆమెను హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. మహేష్కి చెప్పడంతో మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోకిరి సినిమా పట్టాలెక్కింది. పోకిరి సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొత్తలో జగన్ వర్కింగ్ స్టైల్ని చూసి కొంచెం కంగారు పడ్డాడట మహేష్. ఎంత పెద్ద సీన్ అయినా సింగిల్ టేక్లో ఓకే చెప్పేవారట. ఆల్మోస్ట్ చాలా సీన్స్ సింగిల్ టేక్లోనే ఓకే చేసేశారు. ఒక వారం తర్వాత ఎడిట్ రష్ చూసిన మహేష్కి జగన్ వర్కింగ్ స్టైల్ అర్థమైంది. సినిమాని అతను చేస్తున్న యాంగిల్లో తీయడానికి అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు. దాదాపు 100 వర్కింగ్ డేస్లో మొత్తం సినిమాని కంప్లీట్ చేశారు. మహేష్ నటించిన సినిమాల్లో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా పోకిరి. ఈ సినిమాలో జగన్ వర్కింగ్ స్టైల్ నచ్చి మళ్ళీ బిజినెస్ మ్యాన్ కోసం డేట్స్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్. పోకిరి సినిమా షూటింగ్ త్వరగా పూర్తవడానికి కారణం డైరెక్టర్ జగన్ వ్యూ. దాన్ని అర్థం చేసుకొని అతనికి కావాల్సిన ఫ్రేమింగ్తో పర్ఫెక్ట్ అవుట్పుట్ అందించిన డిఓపి శ్యామ్ కే నాయుడు షార్ప్నెస్. అప్పటికే పూరితో చాలాసార్లు పనిచేసిన శ్యామ్ పోకిరిని మరింత కేరింగ్తో తీశాడు. అయితే జగడమే సాంగ్ షూటింగ్ సమయంలో శ్యామ్ ప్రసాద్ ప్రభాస్ సినిమా మున్నా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆ పాటని మరో ప్రముఖ కెమెరామ్యాన్ కేవి గుహన్ షూట్ చేశారట. అలాగే పూరి సినిమాలకు ఎడిటర్ అయిన మార్తాండికే వెంకటేష్ చాలా స్టైలిష్ కట్స్తో సినిమాని చాలా క్రిస్పీగా రెడీ చేశారు. జనరల్గా పూరి జగన్నాథ్ సినిమాలకు చక్రి మ్యూజిక్ అందించేవారు. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాల ఆడియో ఆల్మోస్ట్ హిట్. అయితే
పోకిరి సినిమాకి మహేష్ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణి శర్మ పేరుని ప్రపోజ్ చేశారట. పూరి కూడా మణి శర్మతో బాగా సింక్ అవడంతో అదిరిపోయే ఆల్బం రాబట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలోని గలగల పారుతున్న గోదావరి సాంగ్ని పాత తెలుగు సినిమా, అది కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమా అయిన గౌరీ నుంచి తీసుకున్నారు. ట్యూన్ని అలానే ఉంచేసి లిరిక్స్ని, ఇన్స్ట్రుమెంట్స్ని మార్చారు. ఇక దేవుడా సాంగ్ ట్యూన్ అయితే రికీ మార్టిన్ ఫేమస్ ఆల్బమ్ జలేవా నుంచి కాపీ చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం మీద సినిమా రిలీజ్ కాకముందు యావరేజ్ అన్న ఆడియో కాస్త సినిమా విడుదలైనాక ప్రతి చోట రిపీట్ మోడ్లో ప్లే అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తను మాస్టర్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు మణి శర్మ. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ పూర్తయిన పోకిరి ఏప్రిల్ 28, 2006లో వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర చెలరేగిపోయింది. కలెక్షన్ల ప్రవాహం మొదలైంది. అప్పటి వరకు ప్రిన్స్గా ఉన్న మహేష్ బాబుని సూపర్ స్టార్గా మార్చేసింది. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాస్తూ ఏకంగా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. జస్ట్ 10 నుంచి 12 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా కేవలం థియేటర్ షేర్స్ పరంగా 42 కోట్లు కొల్లగొట్టింది. నైజాం ఏరియా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పంట పండింది. ఒక నైజాంలోనే 12 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా 66 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా వైపు అంతా ఆశ్చర్యపోయేలా చేసింది పోకిరి సినిమా. 2006 సంవత్సరంలో విడుదలైన పోకిరి ప్రభంజనం మామూలుగా సాగలేదు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ నామరూపాలు లేకుండా పోయాయి. 300 సెంటర్లలో 50 రోజులు, 200 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఏకైక సినిమా పోకిరి. ఆ తరువాత కూడా పోకిరి ప్రభావం గట్టిగానే కొనసాగింది. 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు సెలబ్రేషన్స్ జరుపుకుంది పోకిరి. ఇక కర్నూలులో సంవత్సరం పాటు ఆడి గత 25 ఏళ్లలో ఆ ఘనత సాధించిన ఏకైక సినిమాగా నిలిచింది. కర్నూలులో నాన్ స్టాప్గా రోజుకు 4 షోస్తో 500 రోజుల పాటు ఆడింది పోకిరి సినిమా. ఆ ఒక్క థియేటర్లోనే దాదాపు 60 లక్షలు కలెక్ట్ చేసింది. పోకిరి సాధించిన రికార్డ్స్ 3 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. మెహర్ రమేష్ తో పాటు కలిసి పోకిరి స్క్రిప్ట్ రాశారు పూరి జగన్నాథ్. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు 4 నంది అవార్డ్స్ తో పాటు బెస్ట్ హీరోగా మహేష్ బాబుకి, బెస్ట్ డైరెక్టర్గా పూరి జగన్నాథ్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సాధించి పెట్టింది. ఒక తెలుగులోనే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ పేరుతో, తమిళంలో పొక్కిరి పేరుతో విజయ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఓవరాల్గా ఈ ఒక్క సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 250 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఒక కమర్షియల్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం వెనుక రచయిత పూరి జగన్నాథ్ ప్రతిభ ఎంత ఉందో అర్థమవుతోంది. హీరో మహేష్ బాబు, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఇలియానాల ఫేట్ ని, పొజిషన్ ని మార్చేసిన సినిమా పోకిరి. సో ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఐ డ్రీమ్ తరపున మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.